దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్క పేరెంట్ కి షేర్ చేసేలా ట్రై చేయండి. దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ కి ఇది ఒక పెద్ద హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. స్కూల్ నుంచి గానీ హాస్టల్ నుంచి గానీ మీరు వెళ్తే తప్ప పిల్లల్ని పంపించకూడదు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా స్కూల్ హెచ్ఎం సార్ వాళ్ళకి లేదా ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఇన్ఫార్మ్ చేసి పెట్టండి. నిన్న తునిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే దారుణం అనమాట. ఒక ముసలినా కొడుకు 13 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఊరి యువకులంతా కలిసి దాన్ని అయితే ఆ ఇన్సిడెంట్ అయితే ఆపగలిగారు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ వీడియో కింద కామెంట్స్ చెక్ చేస్తే ప్రతి ఒక్కరు అమ్మాయి తప్పు అన్నారు. అమ్మాయికి ఇష్టం ఉంటే పోయింది అని చెప్పేసి 13 ఏళ్ల అమ్మాయి అమ్మాయి ఏం చెప్పి మోసం చేశాడు, ఏమి ఇస్తానని చెప్పాడు. చెప్తానా కొడుకులు ఉన్నారమ్మా సొసైటీలో. ఖచ్చితంగా అయితే మీరు జాగ్రత్త పడండి. నిన్న రాత్రి ఆ ముసలోని అయితే ఆ ఊరిలో కలిసి చిత్తకబాదారు అనమాట. కొట్టినట్లు కొట్టారు ఆ ముసలోని. ఈరోజు పొద్దున్న లేసి వస్తే వాడంతా వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నేను చెప్పేది అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కాలేజ్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళతో ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఏం జరుగుతుంది కాలేజీలో, ఏం జరుగుతుంది స్కూల్లో, ఇవాళ ఏం జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా అయితే కనుక్కోండి. ఏం సిచ్యువేషన్ లో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారో మనకు తెలియదు. సో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కి వీడియో అయితే షేర్ చేయండి.